పోయిన నీ ఫోన్ తెచ్చిచ్చాడు కదా, బ్రహ్మాజీ గారికి థ్యాంక్స్ చెప్పొస్తాను. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బ్రదర్? ఈ మాత్రం హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ చెప్పేస్తారా? హెల్ప్ అంటే గుర్తొచ్చింది బ్రదర్, మనం అగ్రిమెంట్ చేయడానికి వెళ్ళిన ఆ ఎండి పెద్ద ఫ్రాడ్ గాడంట. వాడు ఛానల్ పెట్టి అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిల్ని వేరే దేశానికి అమ్మేస్తున్నాడట. మనం చాలా అదృష్టవంతులం బ్రదర్. మన తులసి వాడి ట్రాప్లో పడకుండా బయటపడింది. వాడి ఛానల్లో వర్క్ చేస్తూ ఏదో 4 రూపాయలు సంపాదించుకుందామని ఆశపడ్డాను. చివరికి నా ఆశ కాస్త నిరాశ అయిపోయింది. నాకు వర్క్ పోయింది, ఆదాయం పోయింది. మీరే ఏదైనా హెల్ప్ చేసి ఎక్కడైనా చిన్న ఉద్యోగం వచ్చేలా చూడండి. అదేంటి బ్రదర్ అలా అంటారు? కూర్చోండి. మీరు మాకు ఎంత హెల్ప్ చేయాలని చూశారు. ఆ ఎండి గారు ఫ్రాడ్ అని తెలియక ఆ ఛానల్లో తులసి చేత పాటలు పాడించి మాకు 5 లక్షలు ఇప్పించాలని చూశారు. మాకంతా హెల్ప్ చేయాలని చూసిన మీకు మేము హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాం? థ్యాంక్స్ బ్రదర్. మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారు కదా, మీ దగ్గరే ఏదో పని చేసుకుంటూ మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతేనే. ఇందులో అభ్యంతరం ఏముంటుంది బ్రదర్? డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం. జీతం మాత్రం మీ ఇష్టం బ్రదర్. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. నాకు కావాల్సింది జీతం కాదు. మీతో కలిసి పనిచేయడమే చాలు. అలాగే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్, మీరు ఈ కంపెనీకి యజమాని కాబట్టి మీ టేబుల్ అక్కడ ఉండకూడదు. వాస్తు ప్రకారం అదిగో అటు సైడ్ ఉండాలి. అలాగే, అయితే ఇప్పుడే మార్చేస్తాను. కూర్చోండి బ్రదర్. మీరు అలా ఉండండి. మీ దగ్గర పనిచేసేవాడిని నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంతా. బ్రదర్, ఇప్పుడు వాస్తు ప్రకారం అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక మన బిజినెస్ 3 పువ్వులు 6 కాయల సూపర్గా ఉంటుంది. అంతా ఆ కన్నయ్య దయ. అవునవును, కన్నయ్య లేకపోతే మనం ఆ గండం నుంచి బయటపడే వాళ్ళమే కాదు, ఇలా చక్కగా కలిసి బిజినెస్ చేసుకునే వాళ్ళం కాదు. ఏంటి శ్యామ, ఏమైంది? నాకు ఉరుములన్నా పిడుగులన్నా భయం అండి. చిన్నపిల్లలాగా ఉరుములకి పిడుగులకి భయపడ్డం ఏంటి? ఉండు, క్యాండిల్ వెలిగిస్తాను. వద్దండి, నేనే వెలిగిస్తాను.
ఆశలేమో రెక్క చిట్టి చిట్టి ఊసులేమో రేకు చుట్టూ కొత్త కొత్త గుండె మిడుతున్నవి కొన్ని మాటలు గొంతు దాటుతున్నవి లభించేవో స్వరం వెల్లువాయ సంబరం అంబరాన్ని అందుకుంది నా హృదయం కమ్మనైన పట్టణం ఆడదాని జన్మబలం కంటికి ఆనందం ఏంటి సిగ్గుపడుతున్నావు? రాత్రి నీ సిగ్గుకి శుభం కార్డు వేశాం కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది సిగ్గు? హ్మ్? హ్మ్. ఏంటి లేస్తున్నావు? టైం 9 అయింది అఖిల్ బాబు. 9 కదా, పర్వాలేదులే. ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్ ని సరదాగా మన లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఒక సెల్ఫీ. స్మైల్. అరే, నీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఓ పంచే, నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్ని ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేయి. నీ ఫోన్లో డిలీట్ చేసుకో, బోల్డ్ స్పేస్ వస్తుంది. అలాగే. ఇప్పుడు ప్రస్తుతానికి టైం 9 అయింది కాబట్టి నేను చెయ్యిలా వేస్తానన్నమాట. వేసి అలా పడుకుంటా అనమాట. ఏంటి, ఐశ్వర్య మీ అందర్నీ ఉద్యోగంలోంచి తీసేసిందా? అవును మేడం. ఇదేంటి, ఉన్నట్టుండి మిమ్మల్ని ఉద్యోగంలోంచి ఎందుకు తీసేసినట్టు? నేను చెప్తాను అత్తయ్య. మన కంపెనీలో కల్తీ జరిగినందుకు మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అత్తయ్య. మన దగ్గర మసాలా కొన్న వాళ్ళు కూడా మళ్ళీ సరుకంతా వెనక్కి పంపించేశారు. కొత్త ఆర్డర్స్ అస్సలు రావడం లేదు. బిజినెస్ జీరోకి పడిపోయింది. ఈ విషయం గురించి మన లీగల్ అడ్వైజర్స్తో, మన బోర్డ్ డైరెక్టర్స్తో, మన మేనేజర్స్తో మాట్లాడాను. మన కంపెనీకి కొత్త పేరు పెట్టాలని చెప్పారు.
మన దగ్గర పని చేసే వర్కర్స్ అందరినీ తీసేసి కొత్త వర్కర్స్ని అపాయింట్ చేసుకోవాలని చెప్పారు. అలా కొత్త కంపెనీ పేరుతో కొత్త వర్కర్స్ని పెట్టుకొని కొత్త ప్రోడక్ట్ చేసి మార్కెట్కి వెళ్తే మళ్ళీ నెంబర్ 1 స్థానాన్ని తిరిగి సంపాదించుకోవచ్చని చెప్పారు. అందుకే A1 మసాలా కంపెనీ పేరుని మార్చాను. సిద్ధాంతి గారికి చూపిస్తే నా పేరుతో బాగుందని చెప్పారు. అందుకే ఐశ్వర్య మసాలా కంపెనీ అని మార్పించాను. నా పేరుతో మారిన కంపెనీ డాక్యుమెంట్స్ కూడా ఈరోజే వచ్చాయి. తరతరాలుగా ఉన్న కంపెనీ పేరే తీసేసినప్పుడు వర్కర్స్ని తీసేయకుండా ఎలా ఉంటాం అత్తయ్య? మీరే చెప్పండి. కొన్ని రోజులు పోయాక మళ్ళీ మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వచ్చాక మళ్ళీ పాత వర్కర్స్ అందరినీ తీసుకుందాం. తప్పకుండా అందరినీ తీసుకుందాం. విన్నారు కదా, అది సమస్య. వెళ్ళిరండి. ఇక తమరు కూడా దయచేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ చూపించి ముసలాడితో ఓ ఆట ఆడుకుందాం. హలో మామయ్య గారు, మీకు గుడ్ న్యూస్. మీ తాతల కాలంలో మొదలైన A1 మసాలా కంపెనీ పేరు ఇప్పుడు ఐశ్వర్య మసాలా కంపెనీగా పేరు మారిపోయింది. ఏంటి, షాక్ అయ్యావా? షాక్ అవ్వడం తప్ప ప్రస్తుతం నువ్వేమీ చేయలేవు. అత్తే నీకిప్పుడు కరెక్ట్గా టాబ్లెట్స్ ఇస్తుంది కదా, తొందరలోనే నువ్వు కోలుకునే ఛాన్స్ ఉంది. నువ్వు కోలుకున్నావంటే నా కొంప మునుగుతుంది. అందుకే ఇమ్మీడియట్గా నీ కొంపని ముంచేసే ఈ కంపెనీని నా పేరు మీదకి మార్చేసుకున్నా. ఇదిగోండి డాక్యుమెంట్స్. ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య, ఏం చూపిస్తున్నావు మీ మామయ్య గారికి? అదే అత్తయ్య, కంపెనీ పేరు మార్చాను కదా, ఆ డాక్యుమెంట్స్ని మావయ్య గారికి చూపిస్తున్నాను. మార్కెట్లో మన కంపెనీ పడిపోయిన విషయం మావయ్య గారికి తెలియాలి కదా. తాతల కాలం నాటి కంపెనీ పేరు మారిపోయినందుకు పాపం తట్టుకోలేకపోతున్నట్టున్నారు మీ మామయ్య గారు. ఈ బాధ ఎక్కువ రోజులు ఉండదత్తయ్య. ఐశ్వర్య మసాలా కంపెనీ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి రాగానే మళ్ళీ దాని పేరుని A1 మసాలా కంపెనీగా మార్చేస్తా. అప్పుడు మావయ్య సంతోషిస్తారు. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. ఈ జన్మలో రాదు.
తన దగ్గర నుంచి ఫోన్ సంపాదించావా? ఇంకా లేదు మేడం, ఆ పని మీదే ఉన్నాను. ఎప్పటి నుంచో అదే మాట చెప్తున్నా, కానీ పని పూర్తి చేయట్లేదు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను వేరే మనిషిని ఏర్పాటు చేసుకుంటాను. అవసరం లేదు మేడం, నా వల్ల అవుతుంది. ఎప్పటికవుతుంది? తొందరలోనే అవుతుంది మేడం. వీలైనంత తొందరలో ఆ ఫోన్ తెచ్చి మీకు ఇస్తాను మేడం. ఆ ₹1,00,000 తీసుకుంటాను. చెప్పాను కదా మేడం, నాకు ఆ డబ్బులు చాలా అవసరం. ఏయ్, నీకు డబ్బులు ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ ఆ ఫోన్ మాత్రం నాకు చాలా అవసరం. 24 అవర్స్లో ఆ ఫోన్ నా చేతిలో ఉండాలి. అలాగే మేడం, 24 అవర్స్లో ఆ ఫోన్ మీ చేతిలో ఉండేలా నేను చూస్తాను. కాకపోతే మీ పని పూర్తయిపోగానే ఆ ఫోన్ నాకు తిరిగి ఇచ్చేస్తే నేను మళ్ళీ ఆ ఫోన్ని ఆ అమ్మాయి దగ్గరికి చేరుస్తాను. లేకపోతే ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే లేనిపోని ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇస్తాను. ఆ ఫోన్తో నాకు ఒక 5 నిమిషాల పని పూర్తి కాగానే వెంటనే ఇచ్చేస్తాను, సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫోన్ నా చేతికి రాగానే మీకు ఫోన్ చేస్తాను. ఉంటా మేడం. ఓకే. అక్క, నువ్వా? ఎంతసేపు అయింది నువ్వొచ్చి? ఇప్పుడే వచ్చానురా. ఇప్పుడే అంటే? నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అంటే మాట్లాడిందంతా విన్నావా? అంతా వినలేదురా, ఏదో కొద్దిగా విన్నాను అంతే. కొద్దిగా విన్నావా? అవును, కొద్దిగానే విన్నాను. వీలైనంత తొందరగా ఆ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇస్తాను అన్నావు చూసావా, ఆ కొద్దిగా విన్నానంతే. ఆ ఫోన్ మీకిచ్చి ₹1,00,000 తీసుకుంటాను అన్నావు చూసావా, ఆ కొద్దిగా విన్నాను. 24 అవర్స్లో ఆ ఫోన్ మీ చేతుల్లో ఉండేలా చేస్తాను అన్నావు చూసావా, ఆ కొద్దిగా విన్నాను అంతే. అంతా వినేసి కొద్దిగా విన్నానంటావేంటక్క? ఇంతకీ ఆ మేడం ఎవరు? ఆ ఫోన్ కథేంటి? విషయం అక్కకి చెప్పేసి తన హెల్ప్ తీసుకుని ఫోన్ కొట్టేయటం బెటరేమో. చెప్పరా, ఏంటా విషయం? చెప్తానక్క, మొత్తం చెప్తాను. ఐశ్వర్య అని ఒక మేడం ఉంది. ఈ అమ్మాయి నీకు కనపడితే వెంటనే నాకు ఫోన్ చేయి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. అది విషయం అక్క. ఒక్క 5 నిమిషాలు గనక ఆ తులసి దగ్గర నుంచి మనం ఆ ఫోన్ని తెప్పించగలిగితే ₹1,00,000 వస్తాయి. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోన్ని కొట్టేయలేకపోతున్నాను. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా కాని పనిని నేను ఒక్కసారి ట్రై చేసి పూర్తి చేస్తాను. 1 గంటలో ఆ మేడంని ₹1,00,000 తీసుకొని నేను చెప్పిన చోటుకి రమ్మను. ఫోన్ తీసుకొని నేను వెళ్తాను. గంటలోనా? గంటలోనే. చెయ్యి, ఆవిడకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో మేడం. చెప్పు. మీరు అడిగిన ఫోన్ మీకు తెచ్చివ్వడానికి మా అక్క వనజాక్షి హెల్ప్ తీసుకుంటున్నాను మేడం. ఓకే. గంటలో మా అక్క ఆ ఫోన్ తీసుకొని మీ దగ్గరికి వస్తుంది. 5 నిమిషాల్లో మీ పని పూర్తి చేసుకొని ఆ ఫోన్ తిరిగి మా అక్కకి ఇవ్వాలి. అలాగే ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఓకే మేడం, డబ్బులు తీసుకొని మీరు అక్కడికి వచ్చేసేయండి. ఓకే. ఎస్.